లాస్ట్ వీడియో విశాఖపట్నం టు వారణాసి ట్రైన్ జర్నీ బ్లాగ్ మీరు అందరూ చూసారని అనుకుంటున్నానండి. మనమైతే వారణాసి రీచ్ అయిపోయాం. వారణాసి రీచ్ అవ్వగానే మనం ఇంకా డైరెక్ట్ గా శ్రీ రామతారక ఆంధ్రాశ్రమంకి అయితే వచ్చేసామండి. ఇక్కడే రూమ్ అయితే తీసుకున్నాం. సో మనం రూమ్ కి వచ్చి రెడీ అయినప్పటికీ ఆఫ్టర్నూన్ 12 అయితే అయిపోయింది. మధ్యాహ్నంకి అండ్ నైట్ కి వీళ్ళే ఫుడ్ అయితే పెడతారండి. మన తెలుగు ఫుడ్ పెడతారు, ఫుల్ గా హోమ్ ఫుడ్ లానే ఉంటుంది. చూడండి, ఇక్కడ వైట్ రైస్ పెట్టారు అండ్ పప్పు గోంగూర పెట్టారు, కర్రీ పెట్టారు, పులిహోర అండ్ ఎండుమిర్చి పచ్చడి అయితే పెట్టారు. ఫుడ్ అయితే ఇంకా హోమ్ లో తిన్నట్టే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫుడ్ తినేసి మనం దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. మనం ఫస్ట్ కాలభైరవ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాలండి. కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం పూర్తయిన తర్వాత మనం కాశీ విశ్వేశ్వరం దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే కాలభైరవ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం. కాశీలో వీధులన్నీ కూడా చాలా ఇరుగ్గా ఉంటాయండి. మొత్తం అన్ని ఇలా సందుల్లా ఉంటాయి. ఇదే రూట్ లో నుంచి జనాలు వెళ్ళాలి, అలానే రిక్షాలు, కార్లు, బైక్స్ అన్ని కూడా వెళ్తాయి. మనం అయితే నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడాలి, లేదంటే ఏవి గుద్దుకొని వెళ్ళిపోతాయి కూడా తెలియదు. బైక్ యాక్సిడెంట్స్ అవి కూడా చాలా ఎక్కువే అవుతాయి. సో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళడం అయితే మంచిది. దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా టైం అయితే అవుతుంది కదండి. ఈ లోపు కొంచెం ఎనర్జీ అయితే కావాలి మొత్తం అంతా కూడా నడిచి చూడాలంటే. అందుకే బొత్తాయి జ్యూస్ అయితే తాగాము. కాశీలో వీధులన్నీ కూడా కొంచెం క్లీన్ గా అయితే ఉండవండి. ఇక్కడ చూసారు కదా రోడ్ అంతా ఎలా ఉందో, ఇంతకన్నా దారుణంగా ఉన్న సందులు కూడా ఉంటాయి. సో అలాంటివి ఏమైనా కనిపిస్తే కొంచెం ఇగ్నోర్ అయితే చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటే సందులో అందరూ నడుస్తున్నారు. అక్కడ రిక్షా కూడా వెళ్తుంది ముందు. అందరూ ఒకటే సందులో నడడం, సైడ్ నుంచి బైక్స్ అవి రావడం, ఇలా చాలా ఇరుకిరుగ్గా అయితే ఉంటది. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ఈ చిన్న చిన్న సందుల్లో నుంచి బైక్స్ అవి కూడా వస్తూ వెళ్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. 3 times అయితే బైక్ సైడ్ నుంచి గుద్దుకొని వెళ్ళిపోయారు లైట్ గా. సో చాలా యాక్సిడెంట్స్ అయితే ఇలాంటివి అవుతాయి. వీడియోస్ అవి తీసే వాళ్ళు అయితే ఇంకా జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. మా నాన్న అయితే నా ముందలా నడుచుకొని వెళ్ళిపోతున్నారండి. అలా షాప్స్ అన్ని కూడా చూస్తూ వెళ్తున్నారు. అంటే దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తాం కదా, అప్పుడు బనారసి సారీస్ ఏమైనా షాపింగ్ చేద్దామని చూస్తున్నారండి. కానీ ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మనకే కన్ఫ్యూజన్ వస్తుంది ఎక్కడ తీసుకోవాలా అని చెప్పి. మనకి ఇక్కడ సైడ్ న కనిపిస్తుంది కదండి, ఇదే కాశీ విశ్వనాథం టెంపుల్ కి ఎంట్రన్స్ అన్నమాట. మనం కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడికి రిటర్న్ రావాలి. ఇక్కడ కాశీలో అన్ని కూడా ఎక్కువగా అయితే ఇలా చిన్న చిన్న రిక్షాల్లో ఉంటాయండి. చూడండి ఇక్కడ వెళ్తున్నారు కదా, ఎక్కువగా మన తెలుగు వాళ్ళు కూడా వీటిలోనే ట్రావెల్ అయితే చేస్తారు. కానీ పెద్ద అంత దూరం డిస్టెన్స్ అయితే ఉండదు. టెంపుల్ కి నడిచేయచ్చు, అంత అవసరం అయితే ఉండదు ట్రావెల్ చేసేంత. మనం ఈ లైన్ లోకి ఎంటర్ అయిపోయాము అంటే మనం కాలభైరవ స్వామి టెంపుల్ కి చాలా దగ్గరలో ఉన్నామని అర్థమండి. సో టెంపుల్ చూసే లోపు మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలానే పక్కనున్న గంటని గట్టి కొట్టండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అది మీ ఫోన్ లోకి అలా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా పెయింటింగ్స్ అవి ఎంత బాగున్నాయో. కాశీ అంతా కూడా ప్రతి వీధిలోని అలా పెయింటింగ్స్ అయితే ఉంటాయండి. ఈ చిన్న చిన్న సందులో కూడా మొత్తం అంతా సారీ షాప్స్ అవన్నీ కూడా చాలా ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా బనారసి సారీ షాప్స్ అయితే ఉంటాయండి.
ఇక్కడ అంతా చూడండి, సందు మాత్రం చాలా చిన్నగా ఉంది, కానీ మొత్తం అన్ని కూడా షాప్సే. ఇక్కడ అంతా కూడా సారీ షాప్సే ఉంటాయి లైన్ గాన. సారీస్, చిన్న చిన్న బ్యాగ్స్ అవి కూడా అమ్ముతారు. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా కిడ్స్, చిన్న పిల్లలకి డ్రెస్సెస్ అయితే అమ్ముతున్నారు. మనం ఈ సందులో నుంచి ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఇక్కడ అంతా చూసారు కదా, దేవుడి సామాన్లు అవి అమ్ముతున్నారు. ఇక్కడ ఈ ప్లేస్ ఇలా వచ్చింది అంటే మనం కాలభైరవ స్వామి టెంపుల్ కి వచ్చేసామని అర్థం. కాలభైరవ స్వామి టెంపుల్ కొంచెం ముందుకు వెళ్తే వచ్చేసినట్టే. ఇది కాలభైరవ స్వామి టెంపుల్ కి ఎంట్రన్స్ అండి. ఇక్కడ అంతా కూడా పూజా సామాన్లు అవి అయితే అమ్ముతారు. సో మనం టెంపుల్ కి కావాల్సిన సామాన్లన్నీ కూడా కొనేసుకొని లోపలికి అయితే ఇంక వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పువ్వుల దండలు అన్ని అమ్ముతున్నారు కదా. ఇక్కడ నూనె దేవుడికి అనమాట. ఇవన్నీ కూడా తీసేసుకున్నాం. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి కాలభైరవ స్వామిని అయితే దర్శించేసుకుందాం. చూస్తున్నారు కదా, టెంపుల్ అంతా ఎంత రష్ గా ఉందో, అసలు కొంచెం కూడా గాలి ఆడట్లేదు. ఇంకొంతమంది అయితే ట్రైన్ కి టైం అయిపోతుంది అని చెప్పి మధ్యలో కూడా దూరిపోతున్నారు. అలా ఇంకా అంతమంది ఇంకా దూరిపోతే మనకు దర్శనం ఏమవుతుందండి, కొంచెం లేట్ అయితే అయింది. కాలభైరవ స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదంతా కూడా టెంపుల్ లోపల అనమాట. సో టెంపుల్ బయటకు వెళ్లే దారి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఉంటుంది. మనం ఇంకా దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం బయటకు వెళ్ళిపోయి నెక్స్ట్ కాశీ విశ్వనాథన్ టెంపుల్ కి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బయట వే ఉంది కదా, ఇలా బయటకు వెళ్ళిపోతే మనం ఇందాక టెంపుల్ దగ్గర పూజ సామాన్లు అవి కొనుక్కున్నాం కదా, ఇగోండి ఈ వేకి అయితే వచ్చేస్తాం ఈ రూట్ కి. ఇంక మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇందాక మనం వచ్చేటప్పుడు అసలు ఎవ్వరూ లేరు. ఇది సేమ్ లైన్ అన్నమాట. ఇక్కడ చాలా పెద్ద క్యూ ఉంది, అంతమంది అయితే వచ్చేసారు. మనం ఇంకొంచెం ముందు వెళ్ళడం వల్ల అయితే సేవ్ అయ్యాం, లేదంటే మనం ఆ లైన్ లో ఇంకా ఉండిపోతాం. ఇంక ఈరోజు కాశీ విశ్వనాథం దర్శనం కూడా అయ్యేది కాదు. మనకి ఇంక దర్శనం అయితే కొంచెం త్వరగానే కంప్లీట్ అయితే అయ్యింది కాబట్టి ఇంకా మనం బయటకు వచ్చేసాం. మనం ఇంకా నెక్స్ట్ కాశీ విశ్వనాథం టెంపుల్ కి అయితే వెళ్ళిపోదాం. కాలభైరవ స్వామి టెంపుల్ లో బొట్టు అయితే పెట్టారండి. సో అదైతే క్లియర్ గా ఫిల్టర్ లో అయితే పడట్లేదు. చూడండి, మొత్తం ఈ లైన్ అంతా కూడా మనం నడడానికి ఇక్కడ ప్లేస్ లేదంటే మళ్ళీ ఇక్కడ సైకిల్స్, బైక్స్ అన్ని కూడా లైన్ గా పెట్టేశారు అంత ఇరుకులోని. మనం ఇంకా రూట్ నుంచి ఇంకా బయటకు అయితే వచ్చేసాం. నెక్స్ట్ మనం కాశీ విశ్వనాథం టెంపుల్ కి అయితే, మెయిన్ టెంపుల్ కి అయితే వెళ్ళాలి. సో ఇదేనండి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. అయితే మనకి ఫోన్ అది కూడా లోపలికి అయితే అలౌ చేయరు కదా. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే లాకర్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ లాకర్స్ అనమాట. దీని ఎదురుగానే గవర్నమెంట్ లాకర్స్ కూడా ఉంటాయి. అక్కడ మేము మొబైల్స్ అన్ని కూడా పెట్టేసాం. సో ఇదే ఇప్పుడు షూట్ చేసిన క్లిప్ టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అనమాట. దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. ప్రసాదం కూడా తీసేసుకున్నాం. చాలా త్వరగా కూడా కంప్లీట్ అయింది దర్శనం. ఇంకా మనం ఇంకా బయటకు అయితే వచ్చేసాం. నెక్స్ట్ ఇంకా మనం గంగా ఆరతి దగ్గరికి అయితే వెళ్దామని బయటకు అయితే వచ్చాము. కానీ గంగా ఆరతి దగ్గరికి వెళ్ళినప్పుడైతే అక్కడ పెద్ద ట్విస్ట్ అయితే పడింది అనమాట. నేనే షాక్. కాశీలో ఇలా అవుతుంది అని కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇదంతా కూడా లేదు. సో ఇప్పుడు ఇలా అవ్వడం చూసి నేను చాలా షాక్ అయ్యాను. గంగా ఆరతి దగ్గరికి వెళ్లే ముందు మనం ఇక్కడ బనారసి సారీస్ అయితే కొనడానికి అయితే ఈ వేక్ వచ్చామండి. ఇక్కడ ఈ షాప్ ఉంది కదా, ఇదైతే వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట. చాలా తక్కువ రేట్ ఉంటాయని అయితే చెప్పారు. నేనైతే ఫస్ట్ నమ్మలేదు. 2-3 షాపుల్లో అడిగితే చాలా ఎక్కువ రేట్ అయితే చెప్పారు. కానీ ఇక్కడ చూసిన తర్వాత నాకు ఈ సారీ అయితే చాలా బాగా నచ్చింది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి. ఇంకా ప్రైస్ అయితే నేను విని షాక్ అయిపోయాను. ఇంకా ఇది 750 చెప్పారు, 550కి ఇచ్చారండి. అసలు చాలా వర్త్. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నేను 2 సారీస్ అయితే తీసుకున్నాను. 2 సారీస్ కూడా 550 అనమాట. రెడ్ కలర్ ఒకటినా మీకు ఇందాక వీడియోలో చూపించాను కదా, ఫస్ట్ బ్లూ కలర్, ఆ 2 కూడా తీసుకున్నాను. ఇంట్లో వాళ్ళకి కూడా ఇవి చాలా బాగా నచ్చాయి. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు అయితే వచ్చేసాం. మనం ఇప్పుడు గంగా ఆరతి దగ్గరికి అయితే వెళ్దాం.
కాశీలో గంగా ఆరతి దశాశ్వమేధ్ ఘాట్లో అయితే ఇస్తారండి. మనం ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాం. ఇదంతా మార్కెట్ అన్నమాట. ఇక్కడ నేను సపరేట్ గా షాపింగ్ బ్లాగ్ కూడా చేశాను. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి. మనమైతే ఇప్పుడు గంగా ఆరతి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ మార్కెట్ అంతా కూడా మార్నింగ్ టు నైట్ చాలా రష్ గా అయితే ఉంటదండి. ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. మొత్తం అంతా జనం అంతా కూడా ఇక్కడే ఉంటారు. మనకి ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనం ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం వేలో వెళ్తుంటే ఇక్కడ లార్డ్ శివ స్టాచ్యూస్ అయితే కనిపించాయి కిందన హార్సెస్ అవి ఉండి. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నేను కొంచెం దగ్గరికి వెళ్ళి అయితే మొత్తం అంతా కూడా షూట్ చేశాను. మనమైతే ఇక్కడ గంగా ఆరతి కోసం ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూసి నేను చాలా షాక్ అయ్యాను. ఘాట్ మొత్తం కూడా మునిగిపోయింది. ఇదైతే నేను లాస్ట్ ఇయర్ క్యాప్చర్ చేశానండి. ఇలా ఉన్న ఘాట్ ఇప్పుడు అంతా మునిగిపోయి ఇలా అయిపోయింది అనమాట. ఇక్కడ మొత్తం ఇంకా నేను చాలా షాక్ అయ్యాను. ఇక్కడైతే చిన్న డాబా పైన గంగా ఆరతి అయితే పెట్టారంటండి. సో అక్కడ బోట్ లో కొంతమంది కూర్చుంటారు, పైన కొంతమంది కూర్చుంటారు. చిన్న ప్లేస్ లో రెయిన్ వచ్చినా చాలా ప్రాబ్లమ్. సో నేనైతే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ గంగా ఆరతి అయితే క్యాప్చర్ చేశాను. అది మీకు దీనిలో అయితే పెడతాను. ఇది నేను ఇంతకు ముందు కాశీ వచ్చినప్పుడు క్యాప్చర్ చేసిన వీడియో అండి. ఇక్కడ గంగా ఆరతి అయితే చాలా బాగా ఇస్తారు. 1 hour అయితే ఇస్తారు. అస్సలు కూర్చొని అక్కడ నుంచి కదలాలని అనిపించదు. కళ్ళు చెదిరిపోయేలా ఉంటది. అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు రైన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఘాట్స్ అన్ని మునిగిపోవడం వల్ల గంగా ఆరతి అయితే చిన్న డాబా పైన అయితే పెడుతున్నారండి. ఎక్కువ మంది కూడా సరిపోరు అక్కడ. సో కానీ నాకు కొంచెం బాధ అనిపించింది. కానీ నేను ఆల్రెడీ ఒకసారి ఇక్కడికి వచ్చి ఇదంతా చూడడం వల్ల నేను సెకండ్ టైం కాశీ వెళ్ళడం వల్ల కొంచెం బాధ అయితే తగ్గింది. లేదంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే గంగా ఆరతి కోసం స్పెషల్ గా వచ్చిన వాళ్ళైతే ఈ టైంలో చాలా బాధపడతారు. కొంతమంది అలానే చాలా బాధపడ్డారు. ఇంకా టైం ఆల్మోస్ట్ 7 అయితే అయిపోయిందండి. మనం ఇంకా మళ్ళీ ఆంధ్రాశ్రమానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఆంధ్రాశ్రమంలోనే నైట్ టిఫిన్ పెడతారు. మధ్యాహ్నం అయితే మీల్స్ పెడతారు, నైట్ అయితే టిఫిన్ పెడతారండి. టిఫిన్ కూడా చాలా అంటే చాలా బాగుంటది ఫుడ్. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఒక్కొక్కరు అయితే వస్తున్నారు. ఈరోజు ఫుడ్ అయితే గోధుమ రవ్వ ఉప్మా ప్లస్ పండుమిర్చి పచ్చడి పెడతారు. చాలా అయితే చాలా బాగుంటది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. అవన్నీ కూడా మిస్ అవ్వకండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్.